1857 నాటి ప్రథమ స్వాతంత్ర సంగ్రామంలో మన వీరులు సాహసం, జాతీయ స్వాభిమానము, శౌర్యము, యుద్ధ నైపుణ్యము, బలిదానములలో దీప్తివంతమైన మహత్తరాదర్శనంను నిర్మించారు. స్వాతంత్రం సిద్ధించే వరకు అది దీపస్తంభముగా నిలబడి అనేకులకు దారి చూపుతూనే ఉండేది. 1857 నాటి స్వాతంత్ర సమరానికి ప్రతిభాశాలురైన నానాసాహెబ్ పేష్వా, ఆయన తమ్ముడు బాలాసాహెబ్, అన్న కొడుకు రావు సాహెబ్, సేనాపతి తాత్యా టోపే, సోదరి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి, వృద్ధ పాదుషా బహదూర్ షా, బేగం జీనత్ మహల్, జగదీశ్పూర్ రాజా కుమార్ సింహ, ఫైజాబాద్ మౌల్వి అహ్మద్ షా అనే నవరత్నాలు. వీరిలో ప్రతి ఒక్కరూ ఈ దేశ చరిత్రలో ఒక్కొక్క పుటను సువర్ణాక్షరాలలో రాసి ఉంచారు. రాణి లక్ష్మీబాయి వీర నారీమణి, భారతదేశానికి అమరమైన కీర్తి పతాక. రాణి లక్ష్మీబాయిని గూర్చి స్వాతంత్ర వీర సావర్కర్ ఇలా వ్రాశాడు: సర్వగుణాల సారము ఆమెలో గూడు కట్టుకొని ఉన్నాయి. 31 సంవత్సరాల ముద్దురాలు, గులాబీ పువ్వు లాంటి అందగత్తె, విశుద్ధశీల సంపన్న. ఆమె చూపించిన సంఘటనా కౌశల్యము సాటిలేనిది. దేశ ప్రేమ ఆమె అంతఃకరణలో జ్యోతిలా నిరంతరము వెలుగుతుండేది. యుద్ధకళలో ఆమె ప్రావీణ్యము అపారము. ఇట్టి సద్గుణ సంపన్న మన దేశానికి లభించడం మన దేశపు పరమ సౌభాగ్యము. ఇటువంటి అదృష్టము ఇంగ్లాండుకు గాని ఇటలీకి గాని లభించలేదు. ఇటలీ దేశ విప్లవ చరిత్రలో ఉదాత్త ధ్యేయానికి, మహాత్ర పరాక్రమానికి ఎన్నో ఉదాహరణలు లభిస్తాయి. కానీ అలాంటి వైభవంలో కూడా ఇటలీ జాతి ఒక రాణి లక్ష్మీబాయిని సృష్టించలేకపోయింది. 1857లో మన మాతృభూమి అంతఃకరణలో వెలిగిన జ్యోతి మున్ముందు విప్లవాన్నే నిర్మించింది. మేరట్లో చిచ్చురుగలడానికి ఇంకా ఆలస్యముంది. డల్హౌసీ దమన చక్రము కింద పడి నలిగి నశించిపోయిన ఈ దేశము తుపాకీ మందు భాండాగారమైంది. నలువైపుల భీషణ యుద్ధము, ఫిరంగుల మ్రాతలు మార్మోగాయి. అది అగ్నిపర్వత భయంకర ప్రకోపమా అనిపించింది. బాబా గంగాదాస్ కుటీరము చెంత మండుతున్న చితిమంటలు 1857 స్వాతంత్ర యుద్ధం అగ్నిపర్వతం నుండి వెలువడిన దుర్నిరీక్ష అగ్ని జ్వాలలయ్యాయి. ఇప్పటి వరకు యుద్ధము గెలుపోటములనే కొండల లోయలలో నాట్యమాడుతున్నాయి. ఆంగ్లేయులు తమ ప్రథమ శ్రేణి యుద్ధవీరులను పనముడ్డి ఇందులో నియోగించారు. ఝాన్సీ రాణి యుద్ధం చేస్తూ చేస్తూ ధారాతీర్థములో నేలవరాలింది. ఢిల్లీ పాదుషా ఓడిపోయాడు. అతని ఇద్దరు బిడ్డల నెత్తురు హడ్సన్ చవిచూశాడు. వారి పీనుగులను ఆ నరాధముడు కోటవాకిట పారేశాడు. దీనినే ఖూనీ దర్వాజా అంటారు. దీనినే సహీదోంకా దర్వాజా అని కూడా అంటారు. లక్నో యుద్ధములో స్వాతంత్ర సైనికులు ఈ హడ్సన్ను హతమార్చి పగ తీర్చుకున్నారు. అయితే లక్నోకు కూడా అవమానం జరిగింది. జగదీశ్పూర్ భీష్మాచార్యులు కూడా శరపంజరములో చిక్కారు. మౌల్వి అహ్మద్ షా యుద్ధములో హతుడయ్యాడు. కాన్పూర్ పతనమైన తర్వాత శ్రీమంత్ నానా సాహెబ్ పేష్వా నేపాల్ రాజును స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటట్లు చేసే ఉద్దేశంతో నేపాల్కు వెళ్ళాడు. ఆయన చిరస్ఫూర్తిని ప్రసాదించే అజ్ఞాత జ్యోతి అయ్యాడు. ఇప్పుడు ఈ మహాయుద్ధము యొక్క బాధ్యత పూర్తి సేనాపతి తాత్యా టోపే భుజస్కంధాల మీద పడింది. సేనాపతి తాత్యా ఈ బాధ్యతను చక్కగా నెరవేర్చాడు. సేనాపతి నిర్వహించిన కార్యము సాటిలేనిది. స్వాతంత్ర వీర సావర్కర్ శ్రీ తాత్యా టోపేను శివాజీతో ధీటైన శ్రేష్ఠ సేనానిగా భావిస్తారు. సేనాపతి తాత్యా టోపే ఈ స్వాతంత్ర సంగ్రామాన్ని 2 సంవత్సరాలు అవిచ్ఛిన్నంగా నడిపాడు. ఆ కాలంలో చిన్నవి పెద్దవి 150 పోరాటాలలో పాల్గొన్నాడు. శూన్యంలో నుండి సుదృఢ సైన్యాన్ని వేల సంఖ్యలో, అంటే 20,000 వరకు నిలపగల ఇంద్రజాలాన్ని ఆయన చేసి చూపాడు. ఈ దృష్ట్యా ప్రపంచంలోని ప్రముఖ సేనాలలో తాత్యా టోపీ అద్వితీయంగా నిలుస్తాడు. యుద్ధరంగంలో అతని కదలికలు చురుకుగా, వేగవంతంగా ఉండేవి. వాటిని చూసి మహామహా సేనాధిపతులు ముక్కు మీద వ్రేలేసుకునేవారు. హిందూ స్వరాజ్య సేనాధిపతిని నేను అని తాత్యా టోపీ సగర్వంగా చెప్పుకునేవాడు. సేనాధిపతులకు ప్రీతిపాత్రమైన అసహాయ రణసూరుడు, మృత్యువు కారణంగా ఆయన అమరుడయ్యాడు. గ్వాలియర్లోని భీషణ సమరములో అతని ప్రియ సోదరి ఝాన్సీ రాణి లక్ష్మీబాయి ధారాతీర్థములో నేల కొరిగింది. అందుకు తాత్యా ఎంతగానో దుఃఖించాడు. గ్వాలియర్ చుట్టుపట్ల ఆయన తీవ్రమైన తిరుగుబాటు లేవదీశాడు. నలువైపులా భయంకర హత్యాకాండ చెలరేగింది. విజయలక్ష్మి వరించిన ఆంగ్లేయులలో హాహాకారాలు చెలరేగాయి. తాత్యా టోపే అకస్మాత్తుగా అదృశ్యుడయ్యాడు. అప్పుడు అతను ఒంటరిగా ఉన్నాడు. శ్రీమంత్ పేష్వా సహాయం గాని, సోదరి మనుబాయి రాణి లక్ష్మీబాయి తోడుగాని లేదు. సేన, ధనము, సంపద ఏదీ లేదు. సేనాపతి తాత్యా శక్తి ఒక విషయం మీద ఆధారపడి ఉండేది. అది అతని అజేయమైన ఆత్మవిశ్వాసం, ఆత్మ సమర్పణకు సంసిద్ధత.
విజయం లభించే వరకు ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. ఇది సేనాపతి ప్రతిన. కొద్ది కాలంలోనే మధ్య భారత రణరంగంలో సేనాపతి విజయగాథ ఇంటింటా గానం చేశారు. గ్వాలియర్ చేజారిన తర్వాత సేనాపతి సారంగపూర్ గ్రామం చేరుకున్నాడు. అక్కడ ఆయన తర్వాత ప్రణాళికను, యుద్ధనీతిని నిశ్చయం చేసుకున్నాడు. సాధ్యమైనంత వరకు ఆరుబయట యుద్ధం చేయకూడదని నిశ్చయించుకున్నాడు. సురక్షితం కాని ప్రదేశాలలో, ముఖ్యంగా మహారాష్ట్ర వృకయుద్ధ పద్ధతిలో అంటే గెరిల్లా యుద్ధ పద్ధతిలో పోరాటం చేయాలనుకున్నాడు. దారిలో ఉన్న రాజ్యాల రాజుల నుండి ఆయన ఆయుధాలు, ధనము సేకరించాడు. సైన్యాన్ని నిర్మించి ఏదో విధంగా సైన్యంతో నర్మదా నది దాటి దక్షిణాపదానికి వెళ్లాలని మనస్సులో ఒక తీవ్రమైన కోరిక ఉండేది ఆయనకి. దక్షిణ భారతం ఈ రణయజ్ఞంలో నడుంకట్టి నిలిచేలా చేయాలని ఆయన మనసారా కోరుకున్నాడు. 1857 జూన్ 2న దాపుదాపున తాత్య టోపే ప్రోత్సాహంతో భరత్పూర్, జైపూర్లలో విప్లవం చెలరేగింది. బ్రిగేడియర్ రాబర్ట్ సేనాపతిని ఎదుర్కొనడానికి పూనుకున్నాడు. అతని సేనాపతి దారిని అడ్డగించాడు. ఆ రోజుల్లో సేనాపతి కదలికలు మెరుపులాగా వేగవంతంగా ఉండేవి. టోంక్, ఇంద్రఘడ్, బూందీ, ఉదయ్పూర్, నాథ్వారా ఈ పేర్లు చదవడానికి కొంచెం సేపు పట్టవచ్చు గాని సేనాపతి అంతకంటే ముందే అక్కడకు చేరిపోతుండేవాడు. ఈసారి 3 ఆంగ్లేయుల ప్లాటూన్లు తాత్య వెంటబడ్డాయి. ఒక ప్లాటూన్ కన్నుగప్పి సేనాపతి టోపే 2వ ప్లాటూన్ మీద విరుచుకుపడేవాడు. దాన్ని ఓడించి 3వ ప్లాటూన్ కంట్లో కారం చల్లి అకస్మాత్తుగా అదృశ్యయ్యేవాడు. చూస్తూ చూస్తూ ఉండగానే తాత్య టోపీ చంబల్ నదిని దాటి జలారా పాటన్ చేరాడు. అక్కడ గులాం రాజా సేనాపతిని ఎదిరించి అతనిని ఆపడానికి ప్రయత్నించాడు. అయితే క్షణకాలంలోనే తాత్య టోపే అతని అహంకారాన్ని అణిచేశాడు. రాజు 14 లక్షల రూపాయలు ఇవ్వవలసి వచ్చింది. అతని సేనంతా సేనాపతి టోపేను చూడగానే స్ఫూర్తిని పొంది అతని జెండా నీడలో ఏకత్రితమయ్యింది. సేనాపతి చూపిన ఈ ఇంద్రజాలం చూసి ఆంగ్లేయ సేనాపతులు గుండె దిగజారిపోయింది. రాబర్ట్, హోమ్స్, పార్క్, మిచెల్, హోప్ గ్రాంట్, లాక్హార్డ్ ఈ 6 సేనాపతులు తాత్య టోపేను నలువైపులా చుట్టివేసి పట్టుకోవాలని పథకం పన్ని సాగిపోయారు. 3 వైపులా ఆంగ్లేయులు భారీ ప్లాటూన్లు, 4వ వైపు నర్మదా నది. తాత్య టోపేను నర్మదను దాటనీయకూడదని ఆ 6 సేనానులు ప్రతిజ్ఞ పూనారు. దానికి తగినట్లు నర్మదకు ఆవల ఒడ్డున కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ తాత్య టోపే వీరందరినీ తప్పించుకొని 1858 అక్టోబర్ 26న హోసంగాబాదునకు 40 క్రోసుల దూరంలో నర్మదా నదిని దాటి అవతలి ఒడ్డుకు చేరాడు. తాత్య టోపు నాగపూర్ ప్రాంతంలో ప్రవేశించాడు. సేనాపతి నర్మదను దాటి దక్షిణ భారతంలో ప్రవేశించాడు. ఆనాడు ఈ వార్త అత్యంత ప్రముఖంగా ప్రచారమైంది. ప్రత్యేకించి లండన్ నగరంలోని ప్రతి వ్యక్తి తాత్యాని గూర్చి ఆసక్తి కనబరిచేవారు. ఈ సంఘటన గూర్చి మారిసన్ ఇలా వ్రాశాడు: ఈ ప్రముఖ సంఘటన 1 సంవత్సరం ముందు జరిగి ఉంటే నిజాం ప్రాంతము మరియు దక్షిణ దేశంలోని ఇతర విప్లవకారులతో చేయి కలిపి ఉండేవాడు. ఆంగ్లేయుల స్థితి క్లిష్టతరమై ఉండేది. నర్మదను దాటడానికి తయారు చేసిన ప్రణాళికను కార్యరూపంలోకి తేగలిగిన సాహసము అత్యంత ప్రశంసనీయము. తాత్య టోపే నర్మదను దాటుతూనే నాగపూర్, కాంధేష్, గుజరాత్ ఈ 3 వైపులా అతని మార్గాన్ని బ్రిగేడియర్ హిల్, హీరోజ్, రాబర్ట్లు అడ్డగించారు. అందుచేత తూర్పున దుర్భేద్యమైన కొండలు, దక్షిణాన నర్మదా నది మధ్య సేనాపతి తాత్య టోపే చిక్కుకున్నాడు. ఈ విధంగా సేనాపతి తాత్య టోపే చుట్టుముట్టబడ్డాడు. మళ్లీ నర్మదను దాటి బరోడాలో ప్రవేశించడానికి ఆయన ప్రయత్నించాడు. కానీ ఈ ప్రయత్నం కూడా సఫలం కాలేదు. అందుచేత సేనాపతి తాత్య టోపే దేవగఢ్ భారీ అరణ్యంలోనికి చొచ్చుకొని వెళ్ళాడు. అక్కడ 2 రోజులు విశ్రాంతి తీసుకుని బాంస్బురా అడవికి చేరుకున్నాడు. డిసెంబర్ 11వ తేదీన ఉదయపూర్ వైపుకు వెళ్ళాడు. అయితే ఇక్కడ కూడా ఆంగ్లేయ సేనానులు తమ సేనలతో అతని దారిని అడ్డగించడానికి సిద్ధమయ్యారు. అప్పుడు భిల్వాడా అరణ్య ప్రవేశించడం తప్ప మరొక ఉపయోగమే గోచరించలేదు ఆయనకి. అక్కడ ఈ అరణ్యంలో కూడా ఆయన ఒక మంచి సేనను సమకూర్చుకొని 1 నెల లోపలే ఆంగ్లేయుల సేనపై ఆక్రమణ, ప్రత్యాక్రమణలు ప్రారంభించాడు. 1859 జనవరి 21న మరొకసారి సేనాపతి టోపే వాటమిని అంగీకరించవలసి వచ్చింది. అది దురదృష్టానికి ఆఖరమెట్టు. ఆ రోజుల్లో లండన్ టైమ్స్ ఇలా రాసింది: మనము ముఖ్యంగా గుర్తించదగిన మిత్రుడు తాత్య టోపే. ఆయన చాలా భయంకరుడు, చతురుడైన శత్రువు. అందుకనే మేము అతనిని ప్రశంసింపలేకపోతున్నాం. గత జూన్ నెల నుండి అతడు మధ్య భారత్లో గగ్గోలు పుట్టిస్తున్నాడు. ఎన్నో రైల్వే స్టేషన్లను తగలబెట్టాడు, ఖజానాలు దోచుకున్నాడు, మందుగుండు సామాగ్రి భండాగారాలు హస్తగతం చేసుకున్నాడు, సేనలను కూర్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు కూడా. యుద్ధాలు చేశాడు, పరాజయాన్ని వరించాడు కూడా. భారతీయ రాజుల వద్ద నుండి అతను తుపాకులు, ఆయుధాలు సంపాదించాడు, వాటిని పోగొట్టుకున్నాడు.
అతను ఒకప్పుడు మన సేనల ముందుకు, మరొకప్పుడు వెనుకకు, వేరొకప్పుడు మధ్యకు వచ్చి తప్పించుకొని పోయాడు. చాలా మంచి సాధనాలు గల ఏరియల్ కూడా రంగస్థలం మీద ఇంత చంచలంగా, నేర్పుగా, మోసకారిగా ఉండలేడు. కొండల మీద, నదులలో, గుహలలో, ముందు వెనుక, కుడి ఎడమ, ఒక క్షణాన ఇటు మరో క్షణాన అటు, ఈ విధమైన నడకలతో ఎటు చూసినా సేనాపతి తాత్య టోపే సంచరిస్తున్నాడు. అకస్మాత్తుగా ఏదో ఒక గ్రామాన్ని అతడు ఆక్రమిస్తాడు. దాన్ని దోచుకోవడమో తగులుబెట్టడమో చేస్తాడు. మరుసటి నిమిషంలో అతను మెయిలుబండి మీదకు దూకి బొంబాయికి వెళ్లే తపాలాను ఎత్తుకుపోతాడు. కానీ ప్రొట్యూస్లాగే చేతికి అందడం లేదు, ముందుకు వెళ్ళిపోతున్నాడు అని వ్రాశారు. ఆ తర్వాత సేనాపతి తాత్య టోపును పట్టుకునే విషయంలో ఆంగ్లేయ సేనలకు కలిగిన భయం అంతా ఇంత కాదు. తాత్యాను పట్టుకునే ప్రయత్నంలో ఒక ఒంటెల దళంలోని కొన్ని వందల ఒంటెలు చాలా దూరం పరుగెత్తినందున నోట సొంగ కార్చి చనిపోయేవి. కానీ తాత్య మాత్రం ఈ మోసగాండ్ర చేతిలో చిక్కేవాడు కాదు. తాత్య టోపును బంధించే కార్యంలో సర్ రిచర్డ్ మీడ్ను వినియోగించారు. 150 మంది నేర్పురులైన అశ్వికులతో చాలా తొందరగా వెళ్ళగల ఒక ప్రత్యేక దళాన్ని మీడ్ నిర్మించాడు. కానీ ఈ కొత్త దళము కూడా అలసిపోయింది, భయపడింది, ఓడిపోయింది. ఆ తర్వాత ఆంగ్లేయులు మోసాన్ని ఉపయోగించాలనుకున్నారు. సేనాపతితో పాటు అతని స్నేహితుడు మానసింహ నారాయణసింహ అని ఒకడుండేవాడు. సామ దాన భేద దండోపాయాలను ఉపయోగించి ఆ వ్యక్తిని వారు తమ అదుపులో ఉంచుకున్నారు బ్రిటిష్ వారు. సామదాన చక్రంలో చిక్కుకున్న మానసింహ ఆంగ్లేయులతో కలిశాడు. ఒకనాటి రాత్రి అలసి సొలసిన తాత్య గాఢ నిద్రపోతుండగా ఆ నడిరాత్రి సూరవీర శిఖామణి రిచర్డ్ మీడ్ పిల్లిలా అడుగులు వేసుకుంటూ తుపాకీ తీసుకుని సేనాపతి పడక దగ్గరగా వెళ్లి నిలబడ్డాడు. అలికిడి విని సేనాపతి మేల్కొన్నాడు. ఎదురుగా మగతనం లేని సర్ రిచర్డ్ మీడ్ పిరికి పందలాగా గుండెని తుపాకీ గురిపెట్టి ఉన్నాడు. అది 1859 ఏప్రిల్ 7 నాటి భయానక కాళరాత్రి. గొడ్లగోబల గుండెలెవిసేలా కూస్తున్నాయి. ఇటు చూసిన అపశకినాలే. స్వాతంత్ర దేవతకు చివరిసారి నమస్కరించి సేనాపతి టోపే లొంగిపోయాడు. వెంటనే తాత్య మీద సైనిక న్యాయస్థానంలో దోషారోపణ జరిగింది. 1859 ఏప్రిల్ 18వ తేదీ నాడు హిందూ సామ్రాజ్యపు ఈ చివరి సేనానికి ఉరిశిక్ష విధింపబడింది. సాయంకాలం 4 గంటల వేళ సిప్రీ పుణ్యభూమిలో ఈ మహామానవ హుతాత్మునికి స్వాగతం పలకడానికి ఉరికంబం సిద్ధమైంది. ఆ ఉరికంబం ఈనాటికి గౌరవింపబడుతున్నది. మూర్తి భవించిన బలిదానము. ఈనాడు ఆ వధస్తంభాన్ని కౌగులించుకొనడానికి వస్తూ ఉన్నాడు. సేనాపతి టోపే సంఖ్యలు విడిపడ్డాయి. చూస్తూ చూస్తూ సేనాపతి టోపే చిరునవ్వుతో యజ్ఞవేదిక మెట్లెక్కి పైకి వచ్చాడు. అక్కడ ఉరి తీసేవాడు సేనాపతి కాళ్ళు చేతులు కట్టివేయడానికి సిద్ధంగా నిల్చొని ఉన్నాడు. సేనాపతి అతనికి నమస్కరించి, మిత్రమా, మీరే నాకు నిజమైన తోడు. చివరి క్షణం వరకు, యజ్ఞవేది చేరే వరకు మీరు నాకు నమ్మకంగా తోడ్పడినారు. ముత్యు అమరత్వం ప్రసాదించే ప్రియమిత్రుడి కన్నా నన్ను ఒంటరిగా నా రామును కలుసుకొనియండి. ఉండండి, తమరక్కడే ఆగండి. నా దేశ బంధువులకు నా చివరి నమస్కారం అందజేయండి అని అన్నాడు. ఇలా అని సేనాపతి తాత్య ఆ ఉచ్చును స్వయంగా తన చేతులతో తన మెడకు తగిలించుకున్నాడు. కాలి క్రింద పలక పక్కకు తొలగించి ఒక్క ఊపుతో సేనాపతి పార్థివ శరీరము కందకములోకి వేలాడింది. ఒక జ్వాల్యమానమైన జ్యోతి అనంతములో కలిసిపోయింది. మృత్యువు అతనికి చావు లేకుండా చేసింది. అతను అమరుడయ్యాడు. 1857 మే నెల 10వ తేదీన ప్రారంభమైన ప్రథమ స్వాతంత్ర యుద్ధము ఈ విధంగా 1859 ఏప్రిల్ 18న ముగిసింది. ఏదో తేల్చుకుందామనే ఉద్దేశంతోనే ఈ యుద్ధం జరిగింది. ఈ యుద్ధం ముఖ్యోద్దేశము ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రభుత్వాన్ని కూలద్రోయడం. ఆ ఉద్దేశం నెరవేరింది. కంపెనీ ప్రభుత్వము ఈ భారత భూమి నుండి సమూలంగా పెకిలించవేయబడింది. ఈ మహోద్దేశము సేనాపతి తాత్య టోపే మరణానికి 6 నెలల ముందే ఫలించింది. 1858 నవంబర్ 7వ తేదీన కంపెనీ రాజ్యము పరిసమాప్తమైంది. దాని పెత్తనం నశించింది. వ్యాపారం కోసం 1600 సంవత్సరంలో స్థాపించబడిన ఈ కంపెనీ 1858లో ఒక గొప్ప సామ్రాజ్యాన్ని పొంది పోగొట్టుకుని నశించింది. ఇంగ్లాండు రాణి పాలన ఈ దేశంలో ప్రారంభమైంది. పెనం మీద నుండి పొయ్యిలోకి పడ్డట్లయింది. పాలు త్రాగాలనే కోరిక మజ్జిగ తాగితే తీరదు. ఈస్ట్ ఇండియా కంపెనీ సమాప్తం కావడం నిజమే. కానీ అంతకంటే బలీయమైన బ్రిటిష్ సామ్రాజ్య శక్తి యొక్క బరువైన కాడి మన మెడల మీద ఉంచబడింది. ఈ కాడిని సప్త సముద్రాల అవతల విసిరేయడానికి ఆ తర్వాత 90 సంవత్సరాల పాటు మనం పోరాడాల్సి వచ్చింది. ఎంతోమంది మహావీరులను పోగొట్టుకోవలసి వచ్చింది. లక్షల మంది ప్రజల ప్రాణాలను పోగొట్టుకోవలసి వచ్చింది. చివరకు దేశ విభజనతో మనకు స్వాతంత్రం సిద్ధించింది. మిత్రులారా, ఇంతవరకు ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోపై మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే
ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. తెలుగు వారికి వందనం, తెలుగు జాతికి అభివందనం. భారత్ మాతా కీ జై. జై హింద్.